శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గురువు యొక్క వక్రస్థితి మనకి కర్కాటక రాశి నుంచి డిసెంబర్ 5వ తేదీన మళ్ళీ తిరిగి అదే వక్రంతో మిథున రాశిలోకి వెళ్తుంది. మిథున రాశిలో 20 డిగ్రీల 53 నిమిషాల వరకు సంచారం చేసి అప్పుడు మళ్ళీ రుజు మార్గంలో వస్తారు. అక్కడ ఏ పాదం ఉంది, ఏ నక్షత్రం ఉంది అంటే పునర్వసు 1వ పాదంలో వారి యొక్క వక్రత వీడుతోంది. మళ్ళీ అక్కడ దగ్గర నుంచి పునర్వసు 1వ పాదము, 2వ పాదము, 3వ పాదము సంచరించి తిరిగి కర్కాటక రాశిలోకి వస్తారు. పునర్వసు 4వ పాదం ఉంటుంది అక్కడికి. అప్పటికి వచ్చేటప్పటికి జూన్ 1వ తేదీ అయిపోతుంది. ఇక కర్కాటక రాశిలో గురువు గారి యొక్క స్థితి వరకు ఈ రకమైన సంచారం ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది మార్చి 7వ తేదీ గురువు యొక్క వక్రత వీడిపోతుంది. ఆ రోజుతో అప్పటి వరకు చెప్పుకుంటున్నాం. అంటే డిసెంబర్ 5వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు ఉన్నటువంటి వక్రగతి ఫలితాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలియచెప్పుకుందాము. గురువు గారు అత్యంత శుభగ్రహం అవుతూ ఉండగా వక్రించి ఉన్నందున ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, ఎవరి జన్మజాతకంలో అయితే గురువు గారి యొక్క స్థితి వ్యతిరేకంగా అంటే నీచలో ఉండడం గాని, గురువు గారు వక్రంలో ఉండడం గాని జరిగి ఉందో, అశుభ గ్రహాలతో కలిసి ఉన్నారో, అప్పుడు ఈ గోచారంలో వక్రత ఉంది కాబట్టి వారికి కొంచెం ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. గురు సేవ చేయడము, ఆలయ సేవ చేయడము, తల్లిదండ్రులకి సేవ చేయడము, శనగలు, పసుపు ఇత్యాదివి దానం చేయడము, ఇలాంటివన్నీ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా మనం ఒకసారి తెలియచెప్పుకుంటూ మరిన్ని పరిహారాలు కూడా తెలియచెప్పుకుందాం. కన్యరాశి వారికి 10వ స్థానంలో గురువు గారి వక్ర సంచారం జరుగుతూ ఉన్నది. వీరు పై అధికారుల చేత మందలింపులు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించుకోండి. అలాగే స్థిర చరాస్తుల కొనుగోలు విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అయితే కుటుంబం బాగుంటుంది, మీ మాట తీరు బాగుంటుంది. రుణ బాధలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తూనే మళ్ళీ రుణ బాధలు అనేవి కొంచెం పెరుగుతాయి. అయితే గురుగ్రహ స్తోత్ర పారాయణాల వల్ల చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. గురు సేవ వల్ల చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది. గురు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా చాలా మానసిక ప్రశాంతత లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. పరిహారాలు తప్పనిసరిగా చేసుకుంటూ క్రమశిక్షణతో వ్యవహరించుకోవలసిందిగా సూచన చేస్తూ, ఇప్పటి వరకు ఉన్న క్రమశిక్షణ కన్నా కూడా ఇంకొంచెం ఎక్కువగా శ్రద్ధ తీసుకోండి, ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.